ఇక్కడ ఒక మనిషికి టికెట్ ఇచ్చినాం, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం. ఎందుకు మారిపోయింది ఆయన పార్టీ? ఎందుకోసం మారింది పార్టీ? నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, కడియం శ్రీహరి సరే నేను అనలేను, ఆ మాట నా నోట నేను అనలేను, కానీ ఆయన చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాధి చేసుకుని మనవి చేస్తా ఉన్నాం. ఇంకొక 3 నెలల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇంకొక 3 నెలల్లో స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీకి బై ఎలక్షన్ రాక తప్పదు. మన రాజయ్య ఎమ్మెల్యే కాక కూడా తప్పదు. మీరు రాసి పెట్టండి. నేను చెప్తున్న జరగబోయే సత్యం. ఖచ్చితంగా 3 నెలల్లో బై ఎలక్షన్ రాక తప్ప స్టేషన్ గన్పూర్కు ఇదే రాజయ్య గారు ఎమ్మెల్యే కాక తప్పడది నేను మనవి చేస్తా ఉన్నా. ద్రోవులకు చెప్పే గుణపాఠం అదే. रियासत तेलंगाना के जितने हमारे मुसलमान बुजुर्ग है, मुसलमान भाई बहन है, आप तमाम लोगों को मैं सलाम करता हूं और आपसे अदबन गुजारिश करता हूं, प्लीज आपसे अदबन गुजारिश करता हूं कि आप बीआरएस के कायदे को वोट देके जिताइए. ये बात इसलिए मैं कहता हूं, मैं जिम्मेदारी से कहता हूं. मैं कह रहा हूं, जब तेलंगाना रियासत के लिए लड़ रहा था, जद्दोजहद कर रहा था, कई बार मैं वरंगल में आया, कई बार मेरा तकरीर हुआ, बड़े बड़े जलसा भी हुए. हमेशा मैं कहा हिंदुस्तान को एक सेक्युलर देश बन के रहना चाहिए. हिंदुस्तान सबका देश है, किसी एक का नहीं है. और उस दिन मैं कहा, लोग कितना भी धोखा कर रहे थे, उस समय के वजीर आला लोग हमारे तोड़ने का कोशिश कर रहे थे. मैंने कहा अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है, और अल्लाह का करम हुआ, हमको तेलंगाना हासिल हुआ. और तेलंगाना हासिल होने के बाद 10 साल बीआरएस के हुकूमत में माइनॉरिटी डेवलपमेंट के लिए हम कितना काम किए आप लोग जानते हैं. रेजिडेंशियल स्कूल कितना हम कायम किए, कैसे हमारे बच्चों को, खवातीनों को वहां पढ़ाई मिल रहा आप जानते हैं. और उसी के साथ साथ मुसलमानों के खदर में हिंदुस्तान में पहली बार किसी ने दिया हमारे मौजमों को, हमारे इमामों को तनख्वाह, तो सिर्फ केसीआर सरकार था. पूरे इंडिया में किसी ने भी नहीं दिया था. और इस प्रकार से रेजिडेंशियल स्कूल बनाए, 12,000 करोड़ रुपए खर्च किए, अकलियती बहबूदी के लिए कई काम किए. मैं आपसे एक ही गुजारिश करता हूं, बीआरएस एक सेक्युलर तहरीक है, सेक्युलर तहरीक ही रहेगा. कितना भी कोशिश करे कोई भी, मेरे बेटी को जेल में डाले आज आप लोग जानते हैं, ये बीजेपी सरकार, ये गद्दार सरकार. फिर भी हम नहीं डरे. जिंदगी जब तक है हम सेक्युलर ही रहेंगे. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వరంగల్ చౌరస్తాలో, ఆ ఇరుకు చౌరస్తాలో ఒక రోడ్ షో పెట్టారు. ఆ రోడ్ షోకు ఒక 6-7 మంది 8,000 మంది వచ్చినట్టున్నారు. జిల్లా వ్యాప్తంగా తరలించారు అన్ని నియోజకవర్గాల నుంచి. దానికే రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరిని టార్గెట్గా చేసి చంద్రశేఖరరావు గారు మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరి మోసగాడు అని చెప్తున్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసింది కేసీఆర్. అసలు మోసగాడు కేసీఆర్. ప్రజలు ఆశీర్వదించి అధికారం ఇస్తే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ వనరులను దోచుకున్నది కేసీఆర్ కుటుంబం.
కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కరిపైన ఈరోజు అవినీతి ఆరోపణలు ఉన్నాయి, భూ కబ్జాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా నడపవలసిన ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకొని మొత్తం అధికారాన్ని కేంద్రీకృతం చేసి ఎవరికి ఏ రకమైన భాగస్వామ్యం లేకుండా ఒంటెత్తు పోకడులతో తెలంగాణను ఆగం పట్టించింది కేసీఆర్. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసింది కేసీఆర్. ఏ ముఖం పెట్టుకొని వరంగల్కి వచ్చావు నువ్వు? మా కాకతీయులు మాకిచ్చిన వారసత్వ సంపదను ముక్కలు ముక్కలు చేసినావు నువ్వు. మేము గొప్పగా కాకతీయుల వారసులమని చెప్పుకునేది, మేము గొప్పగా మాది ఓరుగల్లు అని చెప్పుకునేది, పోరుగల్లు అని చెప్పుకునేది. ఇవాళ ఏ జిల్లా అని చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. నేను పుట్టింది ప్రస్తుతం ఉన్న వరంగల్ జిల్లాలో, చదువుకున్నది హన్మకొండ జిల్లాలో, ఉద్యోగం చేసింది జనగామ జిల్లాలో. ఇప్పుడు నేను ఏ జిల్లా అని చెప్పుకోవాలో నాకే అర్థమవుతలేదు. నా నియోజకవర్గం ఇప్పుడున్నది జనగామ జిల్లాలో. ఈ దుస్థితికి కారణం ఎవరు? ఎవరు అడిగారని వరంగల్ జిల్లాను మీరు 6 ముక్కలు చేశారు. ఇవాళ దయనీయమైన పరిస్థితిలో జిల్లాను ఆగం చేసింది మీరు. అన్ని రకాలైన అవినీతికి కారకులు మీరు. 3 నెలల్లో ఏదో అద్భుతం జరగబోతుంది అని చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఎస్, 3 నెలల్లో అద్భుతం జరగబోతున్నది. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏ ఒక్క లోకసభ స్థానంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవడం లేదు. 3 నెలల తర్వాత బీఆర్ఎస్ మూతబడబోతున్నది. అదే అద్భుతం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. చివరికి మెదక్లో కూడా గెలిచే పరిస్థితి లేదు. ఓటింగ్ శాతము 20% పడిపోయింది బీఆర్ఎస్ది. బీజేపీది 25 నుంచి 30% వస్తే బీఆర్ఎస్ది 30% నుంచి 20% పడిపోయింది. 2వ స్థానం కొరకు కొట్లాడుకునే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. ఇక మేము మొన్నటి వరకు అనుకున్నాం బీజేపీ బీఆర్ఎస్ 2వ స్థానం కొరకు రాష్ట్రంలో కొట్లాడుకుంటారేమో, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. 2వ స్థానానికి బీజేపీ వచ్చింది. రాష్ట్రంలో పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుంది. బీఆర్ఎస్ చాలా చోట్లలో 3వ స్థానం, కొన్ని చోట్లలో డిపాజిట్ కూడా వస్తుందో రాదో అనుమానంగా ఉంది. కాబట్టి కేసీఆర్ గారు 3 నెలల అద్భుతం జరగబోతున్నది. మీ పార్టీ కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నది. దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. నా పైన విమర్శలు చేయడం మానుకొని, వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకొని పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి. నిన్న కవిత గారి పైన బీజేపీ వాళ్ళు కావాలని కేసు పెట్టారని చెప్తున్నాడు. దేశంలో ఒక కవితనే ఉన్నదా? ఇంకెవరు లేరా? కవిత మీదనే ఎందుకు కేసు పెట్టవలసి వచ్చింది? పెట్టారు. నిజంగా మీరు నిర్దోషులైతే, నిజంగా మీకు వ్యతిరేకంగా ఏ రకమైన ఎవిడెన్స్ లేకపోతే, ఇన్ని రోజులుగా కోర్టులు మీకు ఎందుకు బెయిల్ ఇవ్వడం లేదు? ఖచ్చితమైన సమాచారము లిక్కర్ స్కామ్లో కవితకు వ్యతిరేకంగా ఉంది కాబట్టే ఆమెను అరెస్ట్ చేసి తిహార్ జైల్లో పెట్టారు. నీ బిడ్డ ఒక లిక్కర్ స్కామ్లో ఉన్నది, సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఇంకా బింకాలు మాట్లాడడం కాదు. ఒక ఆడపిల్ల అయి ఉండి లిక్కర్ స్కామ్లో ఉన్నది. ఆడపిల్లలు బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేయొచ్చు, రాజకీయాలు చేయొచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, ఏ పనైనా చేయొచ్చు. కానీ జనరల్గా కొంచెము లిక్కర్ వ్యాపారానికి దూరంగా ఉంటారు, వద్దనుకుంటారు. లిక్కర్ వ్యాపారం చేసిన సంతోషమే, లిక్కర్ వ్యాపారం చేసిన సక్రమమైన వ్యాపారం చేసిన సంతోషమే. కానీ దానికి అనేక రకాలైన గూడు పుట్టాలని చేసి అక్రమంగా
ఏ రకంగా వసూలు చేయాలో వాళ్ళకు ఈమె మార్గదర్శకం చేసి వీరి సలహాల మేరకు వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా పాలసీ తయారు చేసి ఆగమయ్యారు. ఒక మాటలో చెప్పాలంటే కవిత వలన కేజ్రీవాల్ ఆగమైపోయాడు, కవిత వలన కేజ్రీవాల్ కూడా జైలుకు పోయాడు. నీ బిడ్డ పుణ్యమే కదా ఈ గొప్పలు చెప్పవు, కడియం షేరు మోసగాడంట. సిగ్గుండాలి, బుద్ధుండాలి మాట్లాడాలంటే. ఏం మోసం చేసినా చెప్పు, ఎక్కడ మోసం చేసినా, ఎవరిని మోసం చేసినా. నాకు ఇష్టం లేక పార్టీ మారిన, పార్టీ మారిన వాళ్ళలో దేశంలో నేను మొదటి వాడిని కాదు, పార్టీ మారిన వాళ్ళలో నేను చివరి వాడిని కూడా కాదు. కాబట్టి నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇంకా కేసీఆర్ కుట్ర ఏంటి అంటే వరంగల్ పార్లమెంట్లో ఎవరికి పరిచయం లేని, వరంగల్ పార్లమెంట్కి సంబంధం లేని వ్యక్తికి టికెట్ ఇచ్చారు. అంటే అర్థం ఏంటి? ఈడ బీజేపీ, పరోక్షంగా బీజేపీ గెలవాలని. బీఆర్ఎస్కు బీజేపీకి సంబంధం లేకపోతే మీరు సుధీర్ కుమార్ని ఎందుకు క్యాండిడేట్గా పెడతారు? మేము అనుకున్నాం ఇక మా రాజయ్య గారిని నన్ను తిట్టడానికి, ప్రత్యేకంగా నన్ను తిట్టడానికి జీతానికి కుదుర్చుకున్నారు ఆయన. పాపం అమాయకుడు డ్యాన్సులు చేస్తాడు, పాటలు పాడతాడు, డప్పులు కొడతాడు, తొడలు కొడతాడు. అంత సీనియర్ వ్యక్తి ఇట్లాంటివి చేయవచ్చా లేదని కూడా ఆలోచన లేకుండా చాలా చాలా గలీజ్గా మాట్లాడుతున్నాడు. అయినా పర్వాలేదు, కానీ కనీసం రాజయ్యకు వరంగల్ బీఆర్ఎస్ టికెట్ ఇస్తే కొంత బాగుండేది. రాజయ్యకు నాకు పడకపోయినా ఆ బీఆర్ఎస్ పార్టీకి 10 ఓట్లు పడాలి అంటే రాజయ్య గారికి టికెట్ ఇచ్చినా బాగుంది.